హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద రోబస్ట్ ఫుడ్. మిల్లెట్తో దోశ చేసుకోవడానికి 2 కప్పుల ఊదలు, 1/2 కప్పు పెసర్లు, 1/2 కప్పు మినుములు తీసుకొని వాటిని మంచిగా వాటర్తో వాష్ చేసుకోండి. అది ఒక 4 to 5 అవర్స్ మంచిగా నానాలి. 4 అవర్స్ తర్వాత చూడండి బాగా నానిపోయినాయి. వీటిని మెత్తగా దోశ పిండిలాగా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు ఈ పిండిని నైట్ మొత్తం మూత పెట్టి ఉంచండి. ఉదయం అయ్యేసరికి చూడండి ఎంత బాగా ఫర్మెంట్ అయిందో. ఇప్పుడు దీంట్లో మీ టేస్ట్కి తగినంత సాల్ట్ వేసి మంచిగా కలిపి దోశ వేసుకోండి. వీటితో మనం మన దోశలాగానే మామూలు దోశ, ఆనియన్ దోశ, ఇంకా కారం దోశ కూడా వేసుకోవచ్చు. చూడండి నేను ఇక్కడ ఆనియన్ దోశ వేస్తున్నాను, అలాగే కారం దోశ కూడా వేస్తున్నాను. అంతే అండి, ఎంతో ఆరోగ్యకరమైన టేస్టీగా ఉండేటువంటి మిల్లెట్ దోశ రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆరోగ్యకరమైన రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.